హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలియని ప్రదేశానికి ఒక వ్యక్తి వెళ్లి అనుకోని చిక్కుల్లో పడి ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి అందులో నుంచి బయటపడ్డా లేదా, చివరికి ఏమైంది అనేది రొమాంటిక్ థ్రిల్లర్ తో సాగే ద సీడింగ్ అనే హాలీవుడ్ మూవీ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఇక ఆ మూవీలోకి వెళ్తే ఓపెన్ సీన్ లో ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్లే ఒక కార్ ని చూపిస్తారు. ఆ కార్ లో నుంచి జాక్ అనే ఫోటోగ్రాఫర్ కిందకి దిగి దేనికోసమో అన్నట్టుగా కొంత దూరం కాలినడకతో వెళ్తాడు. అలా అతను ఒక కొండ చివరికి నడుచుకుంటూ వెళ్లి అక్కడ తన కెమెరాని సూర్యుడి వైపు సెట్ చేసుకుంటాడు. అయితే జాక్ చేయడానికి ఇలా కారణం ఏంటిదంటే, ఆ రోజున సంపూర్ణ సూర్యగ్రహణం ఉంటుంది. ఆ సందర్భాన్ని క్లియర్ గా తన కెమెరాతో తీయడానికి కోసం జాక్ ఎవరులేని ఆ ప్రదేశానికి వెళ్తాడు. అలా సంపూర్ణ సూర్యగ్రహణం అయిపోయేంత వరకు వీడియో ఫొటోస్ ని తీసుకొని తిరిగి తన కారు వద్దకు వెళ్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళాక అతను దారి మధ్యలో ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉన్న ఒక అబ్బాయిని చూస్తాడు. అప్పుడు జాక్ ఎవరులేని ఈ ప్రదేశంలో ఈ అబ్బాయి ఇక్కడ ఏం చేస్తున్నాడని చుట్టుపక్కల చూస్తాడు. ఆ టైంలో అతనికి ఎవరు కూడా కనిపించకపోయేసరికి, ఎవరు నువ్వు, ఒంటరిగా కూర్చొని ఇక్కడ ఏం చేస్తున్నావని ఆ అబ్బాయిని అడుగుతాడు. అందుకు ఆ అబ్బాయి, నేను తప్పిపోయాను, నా తల్లిదండ్రులు ఈ వైపే వెళ్లారని ఏడుస్తూ జాక్ తో అంటాడు. అందుకు జాక్ ఆ అబ్బాయితో, సరే ఏడవకు, మనమిద్దరం కలిసి నీ పేరెంట్స్ ని వెతుకుదాం పదా అని ఆ అబ్బాయి తీసుకువెళ్లే దారిలో వెళ్తూ వెతుకుతాడు. అలా ఎంత సమయం వెతికినా కూడా జాక్ కి ఎవరు కూడా కనిపించరు. ఇక ఆ సమయంలో చీకటి పడేటట్టు ఉండేసరికి అప్పుడు జాక్ ఆ అబ్బాయితో, నా కారు ఇటువైపే ఉంది, బహుశా నీ పేరెంట్స్ అటువైపు వెళ్లారేమో, నువ్వు నాతో కారు వద్దకు రా అని ఆ అబ్బాయిని తనతో తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ అబ్బాయి, నేను నీతో రాను అని జాక్ నుండి కొంచెం దూరం వెళ్లి ఒక నవ్వు నవ్వుతాడు. అప్పుడు జాక్ కి ఆ అబ్బాయి ఇలా ఎందుకు చేస్తున్నాడో అస్సలు అర్థం కాదు. ఈలోపే అక్కడున్న అబ్బాయి కనుమరుగవుతాడు. చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఎవరు కూడా జాక్ కి కనిపించరు. అప్పటికే జాక్ చాలా అలసిపోతాడు. ఏదేమైనప్పటికీ చీకటి పడేలోగా కారు వద్దకు వెళ్లాలని అతను తన కాలు నడకని కొనసాగిస్తాడు. కానీ అబ్బాయి జాక్ ని చాలా దూరం తీసుకుపోవడం వల్ల కారు వైపే వెళ్లే దారిని మర్చిపోతాడు. అతనికి ఎంత దూరం వెళ్ళినా కూడా తన కారు కనిపించదు. అప్పటికే చాలా రాత్రి అవుతుంది. ఇక జాక్ చేసేది ఏం లేక ఉదయం కారుని వెతుకుదామని డిసైడ్ అయి ఒక రాయి చాటు చూసుకుని దాని కింద పడుకుంటాడు. కొంత సమయం గడిచిన తర్వాత జాక్ కి దగ్గరలోనే ఏవో శబ్దాలు వస్తూ ఉంటాయి. అవి విన్న జాక్ వెంటనే లేచి శబ్దాలు వినబడే వైపు వెళ్తాడు. అక్కడ కొండ కింద ఒక మహిళ పాట పాడుతూ ఇంటిలోకి వెళ్తూ ఉంటుంది. అది గమనించిన జాక్ పక్కనే ఉన్న నిచ్చెన సహాయంతో కిందకి దిగి ఆ ఇంటి వద్దకి వెళ్తాడు. అక్కడ డోర్ ముందు ఎంతసేపు ఉండి పిలిచినప్పటికీ ఆ మహిళ డోర్ తీయకపోవడంతో ఇక జాక్ సహాయం కోసం డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటిదంటే, తెలియని వ్యక్తి లోపలికి వచ్చినా కూడా ఆ మహిళ ఏం భయపడకుండా తన పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు జాక్ ఆ మహిళతో తన పేరు చెప్పి, నేను ఈ ప్రాంతంలో తప్పిపోయాను, మీ దగ్గర ఏమైనా ఫోన్ ఉంటే ఇవ్వండి, ఒక కాల్ చేసుకుంటానని అంటాడు. అందుకామె జాక్ అన్నదానికి సమాధానం ఇవ్వకుండా, మీరు చాలా అలసిపోయినట్టున్నారు, మీ బ్యాగులు పక్కన పెట్టి ముందు వచ్చి తినండి అని జాక్ కి ఫుడ్ పెడుతుంది. అప్పుడు జాక్ ఆ మహిళ పెట్టిన ఫుడ్ ని తినకుండా ఆమెతో, మరేం పర్వాలేదు, నేను ఒక అబ్బాయికి సహాయం చేయాలని చూస్తే ఆ అబ్బాయి నేను తప్పిపోయానని చెప్పి నన్ను కొంచెం దూరం తీసుకువెళ్లి మోసం చేశాడు, దానివల్లే నేను దారి తప్పిపోయి ఈ పరిస్థితికి వచ్చానని అంటాడు. అది విన్న ఆ మహిళ అప్పటికి కూడా జాక్ కి జరిగిన పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే, ఇప్పటికే చాలా లేట్ అయింది, మీరు కూడా పడుకోండి అని చెప్పి లోపలికి వెళ్తుంది. అప్పుడు జాక్ ఇక్కడే ఈ రాత్రి రెస్ట్ తీసుకొని పొద్దున్నే వెళ్ళిపోవచ్చులే అనుకొని పక్కన ఉన్న బెడ్ మీద పడుకుంటాడు. కానీ లోపలికి వెళ్ళిన ఆ మహిళ జాక్ ఎదురుగానే తన బట్టలు మార్చుకొని పడుకుంటుంది. ఆ మహిళ పేరు ఎలీనా. సీన్ కట్ చేస్తే ఉదయాన్నే నిద్ర లేచిన జాక్ ఎలీనా నిద్రపోవడం చూసి అక్కడ కొంత డబ్బు పెట్టి బయటికి వెళ్తాడు. అప్పుడు జాక్ కి ఆ ఇల్లు ఒక పెద్ద లోయలో ఉందని అర్థమవుతుంది. అయితే రాత్రి ఒక నిచ్చెన సహాయంతో కిందికి వచ్చిన జాక్ కి ఇప్పుడు ఆ నిచ్చెన కనబడదు. దాంతో జాక్ ఏం చేయాలో అర్థం కాక ఎలీనా నిద్ర లేచేంత వరకు అక్కడున్న వాటిని తన కెమెరాలతో ఫొటోస్ తీస్తూ కాలక్షేపం చేస్తాడు. కొంత సమయం తర్వాత జాక్ నిద్ర లేచిన ఎలీనా దగ్గరికి వెళ్లి, నిన్న రాత్రి నేను ఇక్కడికి నిచ్చెన ద్వారా కిందకి దిగాను, ఇప్పుడు అది కనిపించడం లేదని అడుగుతాడు. దానికి ఆమె, ఏమో నాకు తెలియదు, కానీ కొంతమంది పిల్లలు అప్పుడప్పుడు ఆ నిచ్చెన్ని తీసి పక్కకి పెడతారు, బహుశా 2-3 రోజుల్లో మళ్ళీ వాళ్ళే ఆ నిచ్చెన్ని కిందకి దించుతారని అంటుంది. అది విన్న జాక్, అన్ని రోజులు నేను ఇక్కడ ఉండలేనని వెంటనే మీదికి వెళ్ళడానికి ఆ కొండని ఎక్కడం ప్రారంభిస్తాడు. కానీ సాధారణంగా ఆ కొండని ఎక్కలేం. అది తెలుసుకున్న జాక్ కిందకి వెళ్లి తన చేతులకి అంటుకున్న మురికిని కడుకుంటాడు. అప్పుడు ఎలీనా జాక్ దగ్గరికి వెళ్లి, మీ షర్ట్ కి కూడా మురికి అంటుకుంది, ఇటు ఇవ్వండి, నేను ఉతికిస్తాను, ఒకవేళ మీ ఆవిడ మురుకున్న షర్ట్ ని చూస్తే మిమ్మల్ని ఏమైనా అంటుందేమోనని మాట్లాడుతుంది. దానికి జాక్, మరేం పర్వాలేదు, అయినా నాకు భార్య లేదు, నేను ఒంటరి వాడినని అంటాడు.
అది విన్న ఎలినా జాక్కి ఇంకొంచెం దగ్గరగా వెళ్లి నేనున్నానని అన్నట్టుగా షర్టుని తీయడానికి చూస్తుంది. అప్పుడు జాక్ తన షర్ట్ ని తీసి ఎలినాకి ఇస్తాడు. దాంతో జాక్ ఆ రాత్రి కూడా అక్కడే గడపాల్సి వస్తుంది. తర్వాత రోజు కూడా అక్కడ నిచ్చెన కనిపించకపోవడంతో ఇక్కడ ఏదో జరుగుతుందని జాక్ వెంటనే 2 సుత్తె లాంటివి తీసుకొని వాటి సహాయంతో ఎలాగోలా కొండని ఎక్కుతూ ఉంటాడు. కానీ ఆ సమయంలోనే ఎవరో కొండ మీద నుండి ఒక గొర్రె తలని జాక్ వైపు విసురుతారు. దాంతో జాక్ బ్యాలెన్స్ తప్పి కింద పడతాడు. అంతెత్తు నుండి కింద పడడం వల్ల జాకు చాలాసేపు స్పృహ తప్పుతాడు. కొంత సమయానికి జాక్ లేచి చూస్తే తన కాలికి సుత్తె గుచ్చుకొని ఉంటుంది. ఆ బాధతో జాకు విలవిలలాడంగా ఎలినా వెళ్లి సాయం చేసి కట్టుకడుతుంది. మరుసటి రోజు కూడా ఉదయాన్నే జాకు బయటికి వెళ్లి నిచ్చెన ఉందేమో అని చూస్తాడు. కానీ నిచ్చెన ఈసారి కూడా అక్కడ ఉండదు. దాంతో జాక్కి కోపం రావడంతో లోపటున్న ఎలినాని బయటికి లాగి పైన ఎవరో ఉన్నారు, వాళ్ళకి చెప్పు, నాకు సాయం చేయమని అంటూ గట్టిగా అరుస్తాడు. అందుకు ఎలినా, నువ్వు ఆవేశపడకు, నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను, నీకు గాయమైంది, లోపటికి వచ్చి రెస్ట్ తీసుకోమని దగ్గరికి వెళ్తూ అంటుంది. దానికి జాక్ ఎలినాతో, నువ్వు నన్ను చూసుకోవడం నాకిష్టం లేదు, దయచేసి నా దగ్గరికి రాకు, ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటాడు. ఆ మాట విన్న ఎలినా ఇంటి లోపటికి వెళ్తుంది. ఆ సమయంలోనే కొండ మీదికి ఒక అబ్బాయి వచ్చి కిందున్న జాక్ని చూసి, నాకు నీ అరుపులు వినపడ్డాయి, ఏమైంది మిత్రమా అని అడుగుతాడు. అప్పుడు జాక్ అబ్బాయితో, నాకు నీ సాయం కావాలి, నేనిక్కడ ఇరుక్కుపోయాను, నన్ను దీని నుండి ఎలాగైనా బయటపడేయమని అంటాడు. దానికి అబ్బాయి, సరే సరే, నిన్ను మీదికి తీసుకురావడానికి మేము హెల్ప్ చేస్తాము, అప్పటి వరకు నువ్వు భయపడకుండా ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు. అందుకతను చాలా సంతోషపడతాడు. కొంత సమయం తర్వాత అబ్బాయి జాకు వైపు ఒక తాడుని విసిరేసి, దీనిని నువ్వు గట్టిగా కట్టుకో, మిగతాది మేము చూసుకుంటామని అంటాడు. అప్పుడు జాకు తాడుని గట్టిగా కట్టుకొని మీదకి లాగమంటాడు. దానికి అబ్బాయి తాడుని సగం దూరం లాగి మధ్యలోనే ఆపేస్తాడు. ఇదేంటి విచిత్రం అనుకుంటే కొండ మీద మరికొంతమంది అబ్బాయిలు ఉంటారు. వాళ్ళందరూ కలిసి జాకుని అటు ఇటు ఊపుతూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అప్పుడు జాకు కిందున్న ఎలినాని పిలిచి నాకు సాయం చేయమని అడుగుతాడు. కానీ ఈలోగే తాడుని ఊపడం వల్ల జాకు తల కొండకు తాకి స్పృహ కోల్పోతాడు. ఆ సమయంలోనే ఎలినా అక్కడికి వెళ్లి అతన్ని కిందకి దించి అక్కడి నుండి వెళ్ళిపోండని వేరే భాషలో ఆ పిల్లలతో మాట్లాడుతుంది. కానీ జాక్ ఈసారి మరింత గాయాల పాలవుతాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి జాకీ స్పృహ వచ్చాక మళ్ళీ బయటికి వెళ్తాడు. కానీ అతను ఇప్పుడు సరిగ్గా నడవలేకపోతాడు. అప్పుడు ఎలినా జాక్ దగ్గరికి వెళ్లి, నువ్వెంత ట్రై చేసినా ఇక్కడి నుండి బయట పడలేవు, దయచేసి నీ ప్రయత్నం వదులుకొని నా మాట విను అని అంటుంది. అందుకు జాక్ కూడా ఇందులో నుంచి బయటపడడం సాధ్యం కాదని అర్థం చేసుకొని బయటపడే సరైన టైం వరకు వేచి ఉండాలని డిసైడ్ అయి ఎలినాతో ఉండడం మొదలు పెడతాడు. ఇక ఎలినా జాక్కి తినడానికి ఫుడ్ పెట్టి వేసుకోవడానికి బట్టలు కూడా ఇస్తుంది. తర్వాత రోజు నుండి అతను టైం స్పెండ్ చేయడం కోసం అక్కడే కొన్ని విత్తనాలను కూడా నాటుతాడు. ఆ సమయంలో వీళ్ళిద్దరికి సరిపడే ఫుడ్ ని, వైన్ బాటిల్స్ ని, అవసరాలు తీర్చే కొన్ని వస్తువులని మీద నుండి ఒక అబ్బాయి పంపిస్తూ ఉంటాడు. వాటిని జాక్ అండ్ ఎలినాలు తీసుకొని ఇంటి లోపటికి వెళ్తారు. అదే రోజు రాత్రి జాకు వైన్ ని తాగుతూ ఉండగా ఎలినా అతని ముందు బట్టలు మార్చుకుంటూ ఉంటుంది. అప్పుడు మత్తులో ఉన్న జాక్ అది చూసి వెంటనే ఎలినాని కౌలించుకుంటాడు. అందుకు ఆమె కూడా సహకరించడంతో ఇద్దరు కలిసి ఇంటిమేట్ అవుతారు. ఆ రోజు నుండి అతను ఎలినాతో కలిసి జీవిస్తాడు. అలా నెల రోజులు గడిచిపోతాయి. అయితే ఒకరోజు అతను తను నాటిన విత్తనాలు మొలకెత్తడం చూసి చాలా సంబరపడతాడు. ఆ టైంలోనే ఫుడ్ పంపించే అబ్బాయి జాకుని చూసి, నువ్వేం చేస్తున్నావు అక్కడ, వ్యవసాయం చేస్తున్నావా అని అడుగుతాడు. దానికి జాక్ అబ్బాయితో, అవును, ఈ నేల ఈ మట్టి చాలా సారవంతంగా పంటలు పండే విధంగా ఉందని అబ్బాయికి అర్థం కాని విధంగా అంటాడు. అప్పుడు అబ్బాయి, నువ్వేమంటున్నావు, నువ్వు చెప్పేది నాకేం అర్థం కావడం లేదని జాకుతో మాట్లాడతాడు. దానికి అతను, దీని గురించి తెలియాలంటే నువ్వు వాతావరణం గురించి చదువుకొని ఉండాలని అనగా, అందుకు అబ్బాయి, అయితే నువ్వు నాకు చదువు నేర్పిస్తావా అని అడుగుతాడు. అప్పుడు జాక్, నేను నేర్పిస్తాను, కానీ దానికోసం నేను మీదికి రావాలి కదా, నేను కిందుండి నీకెలా చదువు నేర్పించాలని అంటాడు. అది విన్న అబ్బాయి, అయితే నా తోటి వాళ్ళు లేని టైంలో నేను నిన్ను పైకి తీసుకువస్తాను, అప్పటి వరకు నువ్వు నేనెప్పుడు పిలిచినా రెడీగా ఉండాలని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక జాక్ ఇన్ని రోజుల నుండి వెయిట్ చేసినందుకు ఫైనల్ గా నేను బయట పడబోతున్నానని ఆలోచిస్తూ చాలా సంబరపడతాడు. నెక్స్ట్ సీన్ లో అదే రోజు రాత్రి ఎలినా జాకుతో, నేనిప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను, నీ కారణంగా నా కడుపులో ఒక బేబీ పెరుగుతుంది, ఇది నీకు ఇష్టం లేకున్నా పర్వాలేదు, నువ్వు నా కడుపులో పెరిగే బిడ్డకి తండ్రిగా ఉండాల్సిన అవసరం కూడా లేదు, అది నేనే చూసుకుంటానని అంటుంది. అందుకు జాక్ ఎలినాతో, నువ్వు ప్రెగ్నెంట్ గా ఉండడం నాకు ఇష్టం లేదు, నువ్వే ఇలా జరగడానికి కారణం అయ్యావు, ఈ ప్రదేశంలో ఇలాంటి టైంలో ఆ బేబీ బయటికి రావడం నేను ఒప్పుకోనని అన్న కూడా ఎలినా అతని మాటలేమీ పట్టించుకోదు.
కానీ జాక్ని ఎలీనా మంచిగా చూసుకుంటూ అతని గాయాలని నయం చేస్తుంది. అలా 2-3 రోజులు గడిచినా కూడా జాక్ని బయటికి తీసుకువెళ్తానని చెప్పిన అబ్బాయి ఇంకా రాలేకపోతాడు. అయితే ఒకరోజు ఉదయంన జాక్ నిద్రలేచి బయటికి వచ్చి చూస్తే ఎలీనా దేనికోసమో ఎందుకోసమో చాలా బాధపడుతూ అలా చేయకండని ఏడుస్తూ అరుస్తుంది. తీరా ఆమె ఎందుకు ఇలా చేస్తుందని జాకు మీదికి చూడగా మీద సాయం చేస్తానని చెప్పిన అబ్బాయిని మిగతా వాళ్ళు చంపేసి తాళతో దారుణంగా ఏలాడదీసి ఉంచుతారు. దాంతో ఎలీనా నీ వల్లే అబ్బాయి చనిపోయాడు, అతను నా కొడుకని జాకుతో అంటూ కోపంగా పక్కనే ఉన్న కర్రని తీసుకుంటుంది. అప్పుడు అతను ఏంటి ఆ అబ్బాయి నీ కొడుక అనే అయోమయంలో పడి పైకి చూస్తూ ఉండగా ఆ టైంలోనే జాకుని ఎలీనా కర్రతో కొట్టి స్పృహ లేకుండా చేసి ఒక ఇనుప కేజీలో వేస్తుంది. అందులోనే ఎలీనా జాకుని కొన్ని నెలల పాటు ఉంచుతుంది. ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నా కూడా అతనికి ప్రతిరోజు ఫుడ్ ని అందిస్తూ అతని పర్సనల్ పనులను కూడా చూసుకుంటూ ఉంటుంది. అలా ఉండగా ఒక రోజు జాకు బయటపడబోతున్నా అనే ఆశని చూస్తాడు. ఆ ఆశ ఒక అమ్మాయి రూపంలో వస్తుంది. ఇక జాక అమ్మాయితో నేనిక్కడ ఇరుక్కుపోయాను, దయచేసి సాయం కోసం ఎవరినైనా తీసుకురమ్మని అంటాడు. దానికి ఆమె సరే తీసుకువస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఆలోపే ఆ పిల్లలందరూ ఆ అమ్మాయిని పట్టుకుంటారు. అప్పుడు జాక్ ఆ పిల్లలతో ఆ అమ్మాయిని ఏం చేయొద్దు విడిచిపెట్టండి రా అని అరిచిన కూడా వాళ్ళు జాకు మాటల్ని పట్టించుకోకుండా అతని ముందే అమ్మాయిని దారుణంగా చంపేస్తారు. అది చూసిన జాక్ చాలా బాధపడుతూ ఇక నేను ఎప్పటికీ ఇందులో నుంచి బయటపడలేనేమోనని అనుకుంటాడు. అలా 9 నెలలు గడిచిపోతాయి. అయితే ఒకరోజు జాక్ ఫుడ్ తీసుకొని వచ్చిన ఎలీనాతో నువ్వున్న ఈ టైంలో నా అవసరం నీకు చాలా ఉంటుంది, పుట్టబోయే బేబీతో పాటు నేను కూడా నీతోనే ఉంటాను, నన్ను దయచేసి ఇందులో నుంచి విడుదల చేయమని అంటాడు. కానీ ఎలీనా అతని మాటల్ని నమ్మకుండా అక్కడి నుండి వెళ్తుంది. అలా 2 రోజులు గడిచిన తర్వాత ఎలీనాకి నొప్పులు రావడం స్టార్ట్ అవుతాయి. దాంతో ఆ నొప్పులు భరించలేక ఎలీనా సహాయం కోసం జాక్ వద్దకు వెళ్లి అతన్ని విడుదల చేస్తుంది. ఇన్ని రోజుల నుండి జాక్ అందులోనే ఉండడం వల్ల సరిగ్గా నడవలేకపోతాడు. ఆ సమయంలోనే పిల్లలు కొండ మీద నుండి కిందకి నిచ్చెన వేస్తారు. అప్పుడు జాక్ ఎలీనాని తీసుకొని నిచ్చెన వైపు వెళ్తూ ఉండగా ఎలీనా నడవలేక కింద పడుతుంది. ఆ టైంలోనే ఎలీనాకి ఒక కూతురు పుడుతుంది. పుట్టిన బేబీని చూసిన వాళ్ళిద్దరూ చాలా సంబరపడతారు. అప్పుడు జాక్ తోటి ఎలీనా మన బిడ్డకి తండ్రి లేని లోటుని నేను చూసుకుంటాను, దీనికి కారణమైన నీకు చాలా ధన్యవాదాలు, నా కూతురు పెద్దయ్యాక నాకు నువ్వు చేసినట్టే నా కూతురికయ్యేలా నేను చేపిస్తాను, అప్పుడు తను కూడా తల్లి అవుతుందని అంటూ ఉంటుంది. అప్పుడు ఇదంతా చూస్తున్న పిల్లలు కిందకు వచ్చి జాక్ ని చంపేసి ఇదంతా నీకోసమే చేశామమ్మా అని ఎలీనాతో అంటారు. ఆ మాటకి ఇక్కడే అర్థమయ్యే విషయం ఏంటిదంటే ఆ పిల్లలందరూ ఎలీనాకి పుట్టిన వాళ్ళే, వీళ్ళందరూ ఒక రకమైన తెగకి సంబంధించిన వాళ్ళు. అయితే ముందుగా ఎలీనాకి తన తల్లి ప్రెగ్నెంట్ అయ్యేలా చేపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తమ తెగని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతానికి వచ్చిన వాళ్ళని డ్రాప్ చేసి వాళ్ళతోనే ఈ విధంగా పిల్లల్ని కంటారు. చివరికి ఎలీనా కూడా పుట్టిన బిడ్డని అలాగే పెంచబోతుంది. అందుకే జాక్ తోటి నాకు నువ్వు చేసినట్టుగానే మన బేబీకి అయ్యేలా నేను చేపిస్తానని అంటుంది. అయితే ఆ అబ్బాయిని ఎందుకు చంపేశారనే విషయానికి వస్తే జాక్ ఎక్కడ తప్పించుకుపోతాడా అని సాయం చేయాలనుకున్న తమ తోటి వాడిని చంపేస్తారు. అది ఎలీనాకి చాలా బాధ అనిపించడంతో జాక్ ని ఇనుప కేజీలో వేస్తుంది. చివరిగా అతని అవసరం తీరాక జాక్ ని చంపేస్తారు. సీన్ కట్ చేస్తే 3 నెలల తర్వాత ఎలీనా అదే గోయిలో ఉన్న ఇంటిలో ఉంటూ తన బేబీని చూసుకుంటూ ఉంటుంది. ఇటువైపు జాక్ బాడీ మురిగిపోయి పురుగులు పట్టి నాశనం అవుతూ ఉంటుంది. ఇక ఈ సీన్ తోనే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మూవీ మీద మీకు కలిగిన ఒపీనియన్ ని కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.